హాయ్ అండి. ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్ అవుట్ వచ్చిందండి. ఏంటి అంటే 11వ తేదీన ఇంపార్టెంట్ వెసల్ అనేది జాతికి అంకితం ఇవ్వబోతుంది. ఏంటి అంటే ఐఎన్ఎస్ మహేంద్రగిరి మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా వైజాగ్ నేవల్ డాక్ యార్డ్ లో జాతికి అంకితం చేయబోతున్నారండి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఎక్కడ జలప్రవేశం చేశారు? సింపుల్. అలా కాకుండా ఇన్ డెప్త్ గా వెళ్ళాలి అనుకుంటే ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఏ సిరీస్ లో తయారైంది? ఐఎన్ఎస్ మహేంద్రగిరితో పాటు ఏ సిరీస్ ని ఇండియన్ గవర్నమెంట్ షెడ్యూల్ చేసింది? నెక్స్ట్ ప్రీవియస్ గా ఇలాంటి సిరీస్లు ఏమైనా వచ్చాయా అనేది కూడా ఒకసారి మనం చూడాల్సి ఉంటుంది. ఐఎన్ఎస్ మహేంద్రగిరి యొక్క స్పెసిఫికేషన్ ఒకసారి చూడాలి. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఏ సిరీస్ లో వచ్చింది, దాని యొక్క క్యాపబిలిటీస్ ఏంటి అన్నది ఇన్ డీటెయిల్ గా చెప్పుకుందాం. ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఏ ప్రాజెక్ట్ లో భాగంగా వచ్చింది అంటే P-17A సిరీస్ లో వచ్చిందండి. దీన్ని ఎక్కడ తయారు చేశారు అంటే మాస్గావ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండి దీన్ని తయారు చేశారు. ఈ P-17A క్లాస్ ఏ సిరీస్ లోకి వచ్చేటప్పటికి అసలు ఏంటి P-17 క్లాస్ ఏ సిరీస్ ఫ్రిగేట్స్ అంటే దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ గా క్లాసిఫికేషన్ చెప్పుకుందాం. నెక్స్ట్ జనరేషన్ వీటి గురించి చెప్పుకోవాలనుకుంటే P-17 ప్రాజెక్ట్ 17 అండి. ప్రాజెక్ట్ 17 సబ్ క్లాస్ ఏ సిరీస్ లో ఇవి తయారు చేశారు. ప్రాజెక్ట్ 17 సబ్ క్లాస్ ఏ సిరీస్ లోకి వచ్చేటప్పటికల్లా టోటల్ తయారైన షిప్స్ ఎన్ని అంటే 7 షిప్లు తయారయ్యాయండి. మాస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కి 4. నెక్స్ట్ రిమైనింగ్ 3 అనేది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ కి రిమైనింగ్ 3 కేటాయించారు. మాస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుంచి వచ్చిన లాస్ట్ సిరీస్ అండి ఐఎన్ఎస్ మహేంద్రగిరి. ఐఎన్ఎస్ మహేంద్రగిరితో పాటు దీనికన్నా ముందు మనం ప్రాజెక్ట్ 17 క్లాస్ ఏ కన్నా ముందు ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ 17 అనేది చేసిందండి. ఏంటి అంటే ఇది శివాలిక్ సిరీస్ అనమాట. ప్రాజెక్ట్ 17 శివాలిక్ సిరీస్, ఇది కూడా శివాలిక్ సిరీసే. కాకపోతే ప్రాజెక్ట్ 17 అనేది దీంట్లో 3 షిప్లు తయారయ్యాయి. ఏంటి అంటే ఫస్ట్ ఐఎన్ఎస్ శివాలిక్స్, నెక్స్ట్ ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సహ్యాద్. ప్రాజెక్ట్ 17 అండి. అటువంటి సిరీస్ నే నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ షిప్లను తయారు చేయించారు. ప్రాజెక్ట్ 17 క్లాస్ ఏ సిరీస్ నెక్స్ట్ సిరీస్ అనమాట. దీంట్ని టోటల్ 7 ఉన్నాయండి. యుద్ధ నౌకల్ని టోటల్ 7 ఉన్నాయి. అందులో ఒక్కొక్క డీటెయిల్స్ కూడా ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. ఏంటి అంటే ఐఎన్ఎస్ నీలగిరి, సెకండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి, థర్డ్ ఐఎన్ఎస్ హిమగిరి, ఫోర్త్ ఐఎన్ఎస్ తారాగిరి, ఫిఫ్త్ ఐఎన్ఎస్ దునగిరి, సిక్స్త్ వచ్చినప్పటికల్లా ఐఎన్ఎస్ మహేంద్రగిరి, సెవెంత్ వచ్చినప్పటికల్లా ఐఎన్ఎస్ వింధ్యాగిరి అని చెప్పేసి టోటల్ 7 అండి ఈ సిరీస్ లో వస్తున్నాయి. ఇవి ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ వెర్షన్ ఆఫ్ ఇండియన్ నేవీస్ అండి, నేవల్ షిప్స్. ఏ సిరీస్ లో భాగంగా వచ్చింది అంటే శివాలిక్ క్లాస్ సిరీస్ లో వచ్చిందండి. దీన్ని దేని గురించి డిజైన్ చేశారు అంటే మల్టీ రోల్ ఆపరేషన్స్ యూజ్ చేస్తారు. దీనితో పాటు యాంటీ ఎయిర్ అండ్ యాంటీ సర్ఫేస్ మిసైల్స్ ని కూడా ఇది హ్యాండిల్ చేయగలదు ఈ షిప్స్. ఈ సబ్మెరైన్ వార్ఫేర్ లో కూడా దీన్ని యూజ్ చేస్తారండి. ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ఈ నెల 11వ తేదీన జాతికి అంకితం చేయడానికి ఎవరి చేతుల మీదుగా జరుగుతుంది అంటే డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా దీన్ని జాతికి అంకితం ఇవ్వబోతున్నారు. దీంతో పాటు ఇది ఎక్కడ జలప్రవేశం చేయబోతుంది అంటే వైజాగ్ నేవల్ డాక్ యార్డ్ లో జలప్రవేశం చేయబోతుంది. స్పెసిఫికేషన్స్ అనేది చెప్పుకోవాలి. ఏంటి అంటే లెంత్ వచ్చేటప్పటికల్లా 149 మీటర్స్ అండి. విడ్త్ వచ్చేటప్పటికల్లా 17.8 మీటర్స్ అండ్ డ్రాఫ్ట్ లెంత్ ఎంత అన్నప్పటికల్లా 5.22 మీటర్స్. నెక్స్ట్ బీమ్ లెంత్ ఎంత అన్నప్పటికల్లా 17.5 మీటర్స్. నెక్స్ట్ దీని యొక్క స్పీడ్ ఎంత అంటే 28 నాటికల్ మైల్స్ పర్ అవర్ లో వెళ్తుందండి స్పీడ్. రాడార్లకి దొరకకుండా వెళ్తుంది సబ్మెరీన్స్. దీని యొక్క కెపాసిటీ ఎంత అండి అంటే టోటల్ కెపాసిటీ కంటిన్యూస్ గా ఒకసారి రన్ అయింది అంటే కంటిన్యూస్ గా ఎంత వెళ్తుంది అంటే 5500 నాటికల్ మైల్స్ అనేది ట్రావెల్ చేయగలదు. దీంట్లో మనం గుర్తుపెట్టుకున్న బిట్స్ ఏంటి అంటే ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఏ సిరీస్ అండి అంటే శివాలిక్ సిరీస్. ఏ ప్రాజెక్ట్ లో భాగంగా తయారు చేశారు అంటే ప్రాజెక్ట్ 17 సబ్ క్లాస్ ఏ సిరీస్ లో తయారు చేశారు. ప్రాజెక్ట్ 17 సబ్ క్లాస్ ఏ సిరీస్ లో ఎన్ని షిప్లు తయారయ్యాయి అంటే 7 అండి. వాటి పేర్లు టఫ్ గా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మనకు అడిగేది ఏంటి అంటే వాట్ ఆర్ ద షిప్స్ దట్ ఆర్ బిల్డ్ అండర్ ద ప్రాజెక్ట్ 17 సబ్ క్లాస్ ఏ అని అడిగారు అంటే దానికి సంబంధించి ఇన్ డీటెయిల్ గా మనం కూడా చెప్పుకోవాల్సి ఉంటది. ఆ షిప్పుల పేర్లు ఏంటి? ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ తారాగిరి, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ మహేంద్రగిరి అండ్ ఫైనల్ ఐఎన్ఎస్ వింధ్యాగిరి అని షిప్పులు తయారు చేశారు. దీన్ని ఎక్కడ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని జలప్రవేశం చేయబోతుంది అంటే వైజాగ్ నేవల్ డాక్ యార్డ్ లో చేయబోతుంది. దీన్ని ఎవరి చేతుల మీదుగా జాతికి అంకితం ఇవ్వబోతున్నారు అంటే డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదకి ఇవ్వబోతున్నారు. ఇంకా
మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గురించి రావాలి అనుకుంటే ప్రాజెక్ట్ 17 అనేది ప్రీవియస్ గా చేశారు, అది మనకి ఇంకా టఫ్ గా అడిగేయాలి అనుకుంటే ప్రాజెక్ట్ 17 క్లాస్ ఏ గురించి అంతమంది కరెంట్ అఫైర్స్ చూస్తారు. ఇన్ డెప్త్ గా వెళ్ళాలి అనుకుంటే ప్రాజెక్ట్ 17 ఏ సబ్ క్లాస్ ఏ కన్నా ముందు ప్రాజెక్ట్ 17 అనేది కూడా చేశారు. ఈ ప్రాజెక్ట్ 17 లో భాగంగా ఎన్ని షిప్పులు తయారయ్యాయండి అంటే 3. ఇవి కూడా ఏంటి అంటే ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ సాత్పురా అండ్ ఫైనల్ ఐఎన్ఎస్ సహ్యాద్రి. ఈ షిప్పులు ప్రాజెక్ట్ 17 లో తయారయ్యాయి. ప్రాజెక్ట్ 17 క్లాస్ ఏకి వచ్చేటప్పటికల్లా 7 అండి.